ప్రభాకర్ గారు దాదాపు 8 నెలల సమయంలోనే గత 5 ఏళ్లకు సంబంధించి రాష్ట్రంలో పడ్డ ఇబ్బందులు గాని, లేతే ఆ విధ్వంసానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి కోలుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు దావోస్ పర్యటనల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారండి, లేతే ఐటీ శాఖ మంత్రి గారు గారండి, లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు వీళ్ళ బాధ్యతగా ఈ రోజున ప్రతి నాయకుడు కూడా పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి ఈ ఈ కోణంలో ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వంలోనేమో అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని ఒక ఐటీ శాఖ మంత్రి చెప్పడం, ఇంకొక ఆయనేమో అసలు ఏం మాట్లాడతాడో నేషనల్ మీడియాలో మాట్లాడే పరిస్థితులు కూడా లేని నేపథ్యం నుంచి ఎలా చూడాలంటారు? ఈరోజు సరే వాళ్ళ గత ప్రభుత్వము వాళ్ళ పోకడి వాళ్ళ విధానము ప్రజానీకం చూశారు. 5 సంవత్సరాల్లో వారు చేసిన పరిపాలనా విధానం మీద ప్రజానీకానికి పూర్తి అవగాహన వచ్చింది. చంద్రబాబు గారి మీద ఒక నమ్మకము, కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు పెట్టిన మేనిఫెస్టోని కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఓ మంచి తీర్పు ఇచ్చారు, మంచి పరిపాలన అందించమని. దానిలో భాగంగానే అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, అనునిత్యం సంక్షేమం ప్రజలకు ఇచ్చే సంక్షేమం విషయంలో కానివ్వండి, అన్నిటికన్నా ముందు పరిపాలనలో పూర్తి బాధ్యత తీసుకుని మరి కనీసం రహదారులు, గ్రామాల నుంచి గ్రామాలకు వెళ్ళే లింకు రోడ్లు, గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రోడ్లు కూడా పనులు గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక పని కూడా జరగకపోయేసరికి మరి అవన్నీ కూడా రిపేర్ చేసుకుంటా ఇటు పక్కన సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని ఒక సమతూకంతో పాటు పనిచేసుకుంటా పెన్షన్ విధానాన్ని కూడా 1వ తారీఖే ఒకే రోజు అందరికి అందేటట్టుగా, అలాగే ఇచ్చిన మేనిఫెస్టోని ఒక్కొక్క దాన్ని పూర్తి చేసుకుంటా మరి అటు మహిళలకి గ్యాస్ బండ్లు అవనివ్వండి, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అన్నీ చేసుకుంటా, అన్నిటికన్నా ముఖ్యం రైతాంగం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసాం. ఎందుకు చూసామంటే ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి, సంచులు ఇచ్చే దగ్గర నుంచి మిల్లర్లో అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. డబ్బులు వేసేది ఒక బ్రహ్మపెళ్ళంగా ఉండేది. ఈరోజు రైతు పంట పండించి రైస్ మిల్లుకి వెళ్ళి అన్లోడ్ చేసి ఇంటికి వచ్చి పొడుకుని పొద్దున్నే లేచేపాటికి నీ మెసేజీ నీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి అన్నప్పుడు ఆ రైతు ఆనందం అంతు లేకుండా ఉందన్నమాట. ఆ రకంగా రైతాంగాన్ని తృప్తిపరిచే విషయంలో కానివ్వండి, ఒక పక్క రాజధానిని ఉవ్వెత్తున మన రాజధానిని అభివృద్ధి వైపు నడుపుతానికి వాళ్ళు పెంచి పోషించిన కంప గట్ర అంతా ఆగమాగంగా రాజధానిని నాశనం చేస్తే దాన్ని అంతా ఒక మార్గంలో తీసుకొస్తానికి, ఓ పద్ధతి తీసుకొస్తానికే మరి 8 నెలలు 7 నెలలు టైం పట్టింది. దాన్ని అందరినీ కూడా మరి పెద్ద ఎత్తున రాజధాని అభివృద్ధి వైపు కూడా పెట్టారు. వీటన్నిటితో పాటు మాట అటు లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఈరోజు దావోస్ పర్యటనలో ఏదో విహారయాత్రకు వెళ్ళాలా. ఏమైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి పెద్ద అభివృద్ధిలో ముందుండాలి, అన్ని రాష్ట్రాల కన్నా ముందుండాలి అని ఒక పక్క మోడీ గారు భారతదేశం ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తుంటే ఆంధ్రప్రదేశ్ని ఇంకా అంతకన్నా ముందుకు ఎలా నడిపించాలి అని వారి యొక్క సహకారంతో మరి పెద్ద ఎత్తున చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటే మరి అంతా బాధ్యతాయుతంగా పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో మా స్థానిక శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు ఉన్నారంటే అనునిత్యం ప్రజల్లో ఉండి మరి ఎక్కడ ఏ సమస్య వచ్చిందన్నా సరే నిమిషాల్లో అటెండ్ అయ్యి ఆ సమస్య మీద పనిచేస్తాం. మరి రోడ్ల అభివృద్ధి విషయంలో కానివ్వండి, కొన్ని కోట్ల రూపాయలు మరి తీసుకొచ్చి ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానివ్వండి, జనరల్ ఫండ్ నుంచి కానివ్వండి, మరి ఇప్పుడుగా కొన్ని కోట్ల రూపాయల పనులు చేశారు, ఇంకా చేస్తున్నారు. అదే కాదు సుమారుగా 2 కోట్ల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికి ఏ ఆపద ఉందంటే వారికి ఆ ఆపదకి మరి వారి వైద్యం కానివ్వండి, వాళ్ళ కుటుంబ సమస్యల మీద
వచ్చిన ఇబ్బందికి కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మెడికల్గా సంబంధించిన వరకు మరి అవి తెచ్చే విషయంలో కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానివ్వండి, పెద్ద ఎత్తున మరి మా శాసనసభ్యులు వారు కష్టపడి పనిచేస్తున్నారు. అటు పార్లమెంట్ సభ్యుడి యొక్క సహకారంతో అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఒకవైపు వీళ్ళు పెట్టుబడులు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి లేదా గ్రామాల్లో గత 5 ఏళ్లలో గ్రామాల్లో సైతం కనీస సౌకర్యాలు లేని నేపథ్యం నుంచి ఈ రోజున అన్నింటినీ ఫిల్ఫిల్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యం పక్కనైతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 6-7 నెలలకే ప్రజలంతా అసలు బెంబేలెత్తిపోయారు, వాళ్ళంతా అరాచకం చేశారు, నేను మళ్ళీ జనాల్లోకి వస్తానని చెప్తున్న మాటలను ఇంకా జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? ఆయన ప్రతిపక్ష పార్టీ, ఆయన కనీసం అసెంబ్లీకి వెళ్ళి 10 మంది అవ్వచ్చు, 11 మంది అవ్వచ్చు, ఇదంతా ప్రజానీకం తీర్పు కదా. ఒకళ్ళు చెబితే శాసించేది కాదుగా. ప్రజలు తీర్పు అంతవరకే ఇచ్చారు, అంతవరకు వెళ్ళి ప్రజా సమస్యల మీద గళమెత్తి మాట్లాడే సత్తా వారికి ఉంది. వారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. ఈ రోజుకి అసెంబ్లీలో కాలు పెట్టలా, ప్రజా సమస్యల మీద మాట్లాడలా, ఇంక ఏ మాట మాట్లాడినా ఆ మాటకు విలువేముంటుంది? ఆ ప్రజలతో వెళ్ళి మాట్లాడి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో తన గళాన్ని ఇప్పి తను ఏం పని చేయట్లేదో ప్రజానీకానికి ఏం చేయట్లేదో అనేది మాట్లాడితే అందరూ వింటారు, చూస్తారు. అసలు అసెంబ్లీకే వెళ్ళని ప్రతిపక్ష నాయకుడిని పెద్దగా మనం ఆయన గురించి ఫోకస్ చేసి మాట్లాడుకోవటం కూడా వేస్ట్. అది ప్రజలే నిర్ణయిస్తారు. చివరిగా ప్రభాకర్ గారు, ఈ రోజున కూటమికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న లూప్ హోల్ దొరుకుద్దా, లేకపోతే కూటమిని విచ్ఛిన్నం చేద్దాం, వాళ్ళ మధ్య ఉన్న సఖ్యతను విడదీద్దాం అనుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ఏదో కొత్తగా ఏదో కొన్ని వాళ్లే ప్రకటనలు చేసి వాటిని నిరూపించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి యొక్క వాళ్ళ ఒప్పందం ఎలా ఉందంటారు? ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వం, నిన్నే మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు చూసాం, లేదా అంతకుముందు చంద్రబాబు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఇస్తున్న సహకారాన్ని చూస్తున్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎలాగోలా ఏదో రకమైన వైరుధ్యంతో విచ్ఛిన్నం చేయాలి, ఐక్యతని విచ్ఛిన్నం చేస్తే కదా ఏదైనా ఫలితాన్ని పొందొచ్చు అనేది ఉంది. కానీ అది జరగదు. ఇది అందరు నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఏం చెప్తున్నారు, ఒక్క 5 సంవత్సరాలతో కాదు ఇంకా 10 సంవత్సరాల వరకు మేము పటిష్టంగా ఇలాగే ఉంటామని చెబుతున్నారు. తప్పకుండా అలాగే ఉంటారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం గారు కానీ అసలు ఎట్లుంది పనితీరు, ఎలా ఉందంటారు? వాళ్ళ పనితీరు బాగానే ఉంది. రోడ్లన్నీ ఎక్కడ మొత్తం అంత గుంటలు పడిపోయినాయిగా, మొత్తం రోడ్లన్నీ వేసారుగా, బాగా పరిపాలన బాగానే ఉంది. అన్ని ఒకటి తరగతి ఇచ్చేస్తున్నాడు, పెన్షన్ కూడా ఒకటి తరగతి ఇచ్చేస్తున్నాడుగా, దాని డౌట్ లేదు, అంత పర్ఫెక్ట్ ఇస్తున్నాడు. ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంత జనాలు అల్లాడిపోతున్నారు, మళ్ళీ నేను జనాన్ని కాపాడడం కోసం రాబోతున్నాను జనాల్లోకి అంటున్నాడు. ఎక్కడికి వస్తాడు? వస్తేనే అంటున్నాడు. ఎక్కడికి వస్తాడు? పాదయాత్ర చేస్తారంటున్నాడు. ఏం చేస్తే ఏముంది, ఏం రాడు. ఎవరెవరు ఓటేరు ఎవరు? ఎందుకని సార్? ఏం చేశాడు ఆయన 5 ఏళ్ళు? ఏం చేసి చెప్పండి. ఏం చేశాడు అసలు? అంతా చేశాడు, ఏం చేశాడు? డబ్బులు తప్ప ఏం చేశాడు? ఏం చేయలేదుగా. ఒక డబ్బులు తప్ప ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఆయన సొంత డబ్బులు ఏం చెప్తాడు? ఆయన ఏమి ఇవ్వలేదు, ఏం రాలేదు. ఆయన ఉన్నప్పుడు ఏ కంపెనీలు రాలేదుగా. మరి ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ ఏమన్నా చెప్పండి, ఏం చేశాడు చెప్పండి. జనాలు డబ్బులు ఎత్తుంది తప్ప నాకే అతను రోడ్ అనుకున్నాను. కానీ మరి జనాలు వేసేవాళ్ళు అయితే మరి ఎందుకంటే 11 సీట్లు ఎందుకు వస్తాడు? మరి 150 సీట్లు ఎట్లా ఇచ్చారు సార్? జనాలు ఏం నమ్మిచ్చారంటారు అంతకు ముందు? నాన్నలా బాగా చేస్తాడు అనుకున్నారు జనాలు, ఏం చేయలేదుగా. సో ఇంకోసారి నమ్మరంటారా? రారు. రోజా గారు కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది కదా, అసలు ఇప్పుడు 100 మాట్లాడు చేసుకొని మేము ఎవరికి భయపడ, మా బ్లడ్ లో భయం అంటే లేదు అంటుంది. ఏముందిగా, అట్ట అనుకుని బతుకుతుమే, అంతే ఏముండదు. సో ఈయన నమ్మైతే వస్తాయి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి అంటారా? చంద్రబాబు గారు నమ్మి 100% వస్తాయి. 100% వస్తాయి. ఇప్పుడు దావోస్ వెళ్ళాడు ఆయన, పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ తేవడానికి వెళ్ళాడు. గ్యారంటీగా మనకు ఆయన అడ్మిషన్ ఎందుకంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లాక్కొస్తాడు ఏదైనా సరే. నమ్మకం ఉంది, సమస్య లేదు, చెప్పినట్టు చేస్తాడు. 100%.